గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్నారు రాజ్ కుమార్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ టెట్ పేపర్ మోడల్ టెట్ పేపర్ చూద్దామండి. 2018లో జరిగినటువంటి ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన పేపర్ మనం ఒకసారి చూద్దామండి. పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ. ఒకటవ దశ పూర్వ సంప్రదాయ స్థాయి, రెండవ దశ పూర్వ సంప్రదాయ స్థాయి, మూడవ దశ సంప్రదాయ స్థాయి, నాలుగవ దశ సంప్రదాయ స్థాయి. ఏ కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. 1 పూర్వ సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూసుకున్నామండి. రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది, కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది. ఇక్కడ సంఘర్షణ. పరిహార ఉపగమన పరిహార, ఉపగమన పరిహార, ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ ఉపగమన పరిహార. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ సంశీకరణం, వ్యవస్థీకరణం, అనుగుణ్యం, సమతుల్యత. ఆన్సర్ అనుగుణ్యం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలి అని చెప్పినవారు రూసో, బ్లూమ్స్, అరిస్టాటిల్, ప్లేటో. కరెక్ట్ ఆన్సర్ ప్లేటో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చదవండి. ఈ రకమైన ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులు అంటారు. వ్యక్తాంతర ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వ్యక్తాంతర్గత ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దామండి. పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ. ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, యవనారంభ దశ, పూర్వ కౌమార దశ. ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్ చూద్దామండి. వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఎమిలీ. నెక్స్ట్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. కరెక్ట్ ఆన్సర్ ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఎయిత్ క్వశ్చన్ చూద్దామండి. శిశువు మొదట తన తలను నిలిపి తరువాత నడుమును నిలిపి కూర్చోవటం, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవటం చేస్తారు. ఇందులో వికాస సూత్రం. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం సంచితమైనది. కరెక్ట్ ఆన్సర్ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్.
వ్యక్తి తానేమిటో, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క స్వీయ గుర్తింపు, ఆత్మగౌరవం, ఆత్మభావన, స్వీయ నియంత్రణ. కరెక్ట్ ఆన్సర్ ఆత్మభావన. 10th క్వశ్చన్. ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొవాలని అనుకున్నాడు. అయితే అతని కాలు బెనికింది. ఆ అబ్బాయికి కలిగిన ఆటంకం భౌతిక పరిసర సంబంధమైనది, మానసికమైనది, సాంఘిక పరిసర సంబంధమైనది, శారీరకమైనది. ఆన్సర్ శారీరకమైనది. 11th క్వశ్చన్. ఐదు సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్య దశ వికాసం జరిగే తీరును అధ్యయనం చేసే ఉపగమం అనుదైర్ఘ్య ఉపగమం, పరిచ్ఛేద ఉపగమం, పరిశీలనాత్మక ఉపగమం, భిన్న సంస్కృతుల ఉపగమం. కరెక్ట్ ఆన్సర్ అనుదైర్ఘ్య ఉపగమం. ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవటంలోని రక్షణ తంత్రం. ప్రతిగమనం, ఉదత్తీకరణం, విస్థాపనం, ప్రక్షేపణం. కరెక్ట్ ఆన్సర్ ఉదత్తీకరణం. నెక్స్ట్ 13th క్వశ్చన్. నిశాంత్ నెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతడు ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ అనుకూల బదలాయింపు. 14th క్వశ్చన్. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరిస్తే అది పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనం, డెజావు. తిరోగమన అవరోధం. ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తించుకున్నాడు. ఇక్కడ స్మృతి రకం క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, సంవేదన స్మృతి, బట్టి స్మృతి. క్రియాత్మక స్మృతి. సామీప్య వికాస్ ప్రదేశం అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు చోమ్స్కీ, పియర్సన్, వైగాట్స్కీ, కోల్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ వైగాట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో శారీరక అవసరం కానిది గాలి, నిద్ర, ఆహారం, గృహము. గృహము శారీరక అవసరం కానిది. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఈ క్రింది వానిలో జర్మన్ భాషా పదం మూవియర్, పర్సోనా, గెస్టాల్ట్, ఇమూవియర్. కరెక్ట్ ఆన్సర్ గెస్టాల్ట్. మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని
నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. మధు పొదుపు గణన 40%, 30%, 50%, 20%. 50%. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది? యత్నదోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఫోర్త్ వన్, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ 21 క్వశ్చన్. విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు? పౌలవ్, స్కిన్నర్, బండూరా, డ్రైవర్. కరెక్ట్ ఆన్సర్ పౌలవ్. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనను ప్రభావితం చేసే అభ్యసకుని మానసిక అంశం? ప్రేరణ, పరిణితి, వయసు, శారీరక ఆరోగ్యం. కరెక్ట్ ఆన్సర్ ప్రేరణ. పృథక్కరణం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం? అభ్యసన వైకల్యం గల పిల్లలు, శ్రవణ వైకల్యం గల పిల్లలు, బుద్ధిమాన్యులైన పిల్లలు, ప్రతిభావంతులైన పిల్లలు. పృథక్కరణం అనేది ప్రతిభావంతుల పిల్లలు యొక్క విద్యా కార్యక్రమం. సహభాగి అభ్యసనం ఉపగమనం యొక్క ప్రథమ సోపానం? చిన్న జట్లుగా ఏర్పడటం, గమ్యాన్ని చేరటం, సమస్యను గుర్తించటం, మదింపు. కరెక్ట్ ఆన్సర్ సమస్యను గుర్తించటం. నెక్స్ట్ క్వశ్చన్. బ్రోనర్ సిద్ధాంతంలోని బోధనా కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని అందించే పద్ధతులకు చందనిధి? ఉపన్యాస పద్ధతి, క్రియాత్మక పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి. ఇక్కడ కానిది అన్నదండి. కానిది ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్. ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు బాలల హక్కులలో క్రింది వర్గానికి చెందుతుంది? జీవించే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు. ఇది పేపర్లో వచ్చినటువంటి 2 భాగస్వామ్య హక్కు మరియు అభివృద్ధి చెందే హక్కు. ఈ 2 ఆప్షన్స్ ఏదైనా కరెక్ట్ అండి. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువు ప్రకారం క్రింది వానిలో అధిక మూర్త అనుభవం? నాటకీకరణ అనుభవం, క్షేత్ర పర్యటనలు, టెలివిజన్ కార్యక్రమాలు, రేడియో రికార్డర్, చలనరహిత చిత్రాలు. నాటకీకరణ అనుభవాలు. పాఠ్యపథక తయారీలో హెర్బార్డ్ సోపానాల్లోని అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం? విద్యార్థుల పూర్వ జ్ఞాన పరిశీలన, విద్యార్థులను సంసిద్ధులను చేయటం, భావనలను జీవితానికి అనుసంధానించటం, విషయంలోని భావనలను పరిచయం చేయటం. కరెక్ట్ ఆన్సర్ భావనలను జీవితానికి అనువదించటం.
నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య, జీవన నైపుణ్యాలు విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, గణిత ఉపాధ్యాయుడు, భాష ఉపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు. విలువల విద్య, భాష ఉపాధ్యాయుడు. గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2025 భావన కానిది. పని ప్రపంచానికి గణితం పునాదిగా ఉండాలి. గణితీకరణ ప్రధాన గమ్యంగా ఉండాలి. పరిసరాల స్పృహ విద్యా ప్రణాళికలో భాగంగా ఉండాలి. గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు. కానిదండి ఇక్కడ గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ముందు ఈ పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. కానీ ముందు మనం పద్యం చదవటం కన్నా క్వశ్చన్స్ చదవటం, దాని యొక్క ఆన్సర్ను పద్యంలో చూడటం మంచిదండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పై పద్యంలో కవి బాధపడుతున్నది. పెరుగు గురించి, వంటకం గురించి, అమ్మ గురించి, వడపిందెల గురించి. కవి దేని గురించి బాధపడుతున్నాడు? ప్రాణము ప్రాణము తల్లి అన్నదే. హరహర ఎవ్వరికిక గొడుపారగా నెట్టి ధరిప్సి తన్నముల్. ఇందులో తల్లి ప్రస్థానం ఉంది. తల్లి గురించి బాధపడటం జరుగుతుంది. నెక్స్ట్ రెండవ తర్వాత ప్రశ్న. పై పద్యంలో గబస్తి అంటే అర్థం. సూర్యుడు. అరుణ గబస్తే బింబము. అరుణోదయ కిరణాలు అంటామండి దేని? సూర్యకిరణాలు అరుణోదయ కిరణాలు, అరుణోదయ బింబం అని కూడా. అరుణోదయ కిరణాలు అంటే సూర్యుడు. గబస్తి అంటే సూర్యుడు అని అర్థము. నెక్స్ట్ తర్వాత గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబులు వివరించండి. ఒకసారి చూడండి. మళ్ళా పై పద్యాలు కవి బాధపడుతున్నది. పై బ్యాగ్లో చర్చించిన విషయం: ఉపమా, శబ్దాలంకారం, ప్రమేయాలు, అర్ధాలంకారం. అర్ధాలంకారాలు రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఒక వర్గం ఉపమాన ప్రమేయం ఉన్నది, మరొక వర్గం ఉపమాన ప్రమేయం లేనిది. ఉపమా, రూపకాలు మొదలైన అలంకారాలలో ఉపమాన ప్రమేయం ఉంటుంది. అతిశయోక్తి, అర్ధాంతర న్యాసం మొదలైన అలంకారాల్లో ఉపమాన ప్రభావం ఉండదు. ఇక్కడ వేటి గురించి వివరించడం జరిగిందండి. అలంకారాల గురించి.
వివరించటం జరిగింది. అర్థాలంకారాలు అర్థాన్ని బట్టి అవి ఏ విధంగా వర్గీకరించారో చెప్పటం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింద వాక్యాలలో సరైనది. ఉపమానం అనేది రూపకాలంకారంలో ఉంటుంది. ఉపమానం అనేది అతిశయోక్తిలో ప్రధానంగా ఉంటుంది. అర్థాంతర న్యాసంలో ఉపమానం ఉంటుంది. ఏ అలంకారానికైనా ఉపమానం ముఖ్యం. ఉపమానం అనేది రూపకాలంకారంలో ఉంటుంది. ఉపమానం అనేది రూపకాలంకారంలో ఉంటుంది. ఇంకా చూడండి, ఉపమాన ప్రమేయం. ఉపమానం రూపకం మొదలైన విషయాలలో అలంకారం ప్రమేయంగా ఉంటుంది. కవితలల్లిన క్రాంత హృదయముల గారబెంపని చెల్లెల అని అన్నది. నాయకుడు సుబ్బారావు, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి. రాయపోలు సుబ్బారావు గారు. నారాయణ అనే మకుటంతో శతకం రాసిన కవి బమ్మెర పోతన. సత్యవోలు సుందర కవి, కాకుత్యం శశప్ప కవి, దూర్జట్టి. బమ్మెర పోతన నారాయణ మకుటం అనే శతకం రాసిన కవి. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన. గీతం, పద్యం, జానపదం, పల్లె పదాలు. గీతం. మన జెండా మనదే, వీరుల నెత్తురు పంట. దీనిలో వీరులు అంటే మన జెండా మనదే, వీరుల నెత్తురు పంట. దీనిలో వీరులు అంటే ధైర్యవంతులు, కత్తి యుద్ధం చేసేవారు, స్వాతంత్ర సమరయోధులు, భారతీయులు. స్వాతంత్ర సమరయోధులు. చిన్నతనంలోనే మాట వినని వాడు పెద్దయ్యాక అసలే వినడు. దీనికి సరైన సామెత. మీకు అందరికీ తెలిసిందే, మొక్కాయ వంగనది మానాయ్ వంగున. చాలా బాధ కలిగిన సందర్భంలో ఉపయోగించే జాతీయం. భగీరథ ప్రయత్నం, గుండెలు బరువెక్కటం, సుగ్రీవాజ్ఞ, కాలధర్మం చెందటం. గుండెలు బరువెక్కటం. ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పే వ్యవహారిక రూపం. కథ, కథానిక, వ్యాసం, నాటిక. వ్యాసం. రక్తము నానార్థాలు.
ఎర్రనిది రుధిరం, అగ్ని, కాయటం, రక్తం, శరీరం, పౌరుషం, పంతం. ఎర్రనిది రుధిరం. దేవాలయం పర్యాయ పదాలు. దేవాలయము గుడి, స్వర్గం, గుడి, దేవలోకం, కోవెల, దైవం, సురాలయం. దేవాలయము గుడి. ధరకు సరైన వ్యుత్పత్తార్థం. వెల కలది, సమస్తమును ధరించేది, ధరణి అయినది, భూమిని ధరించేది. సమస్తమును ధరింప చేసేది. విజ్ఞానమును వికృత పదం. జ్ఞానం, జ్ఞప్తి, విజ్ఞానము, విజ్ఞత. విజ్ఞానము తాను సందర్శించిన అజంతా చిత్రాలను యాత్రా రచనగా రచించిన రచయిత నార్ల చిరంజీవి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, నండూరి సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావు. నార్ల వెంకటేశ్వరరావు. భోజరాజీయము కావ్యంలో మును మును బుట్టె నాకు నొక ముద్దల పట్టి అని అన్నది. పులి, ఆవు, దూడ, జింక. ఆవు. మీ సత్కారం, అన్నదానం నాకు తృప్తిని కలిగించాయి. ఈ వాక్యంలో కల విలువలు: అతిథి మర్యాద, ఆనందం, ఆలోచన, వేడుక. అతిథి మర్యాద. ఊరూరు సంధి నామం. గుణసంధి, ఇకార సంధి, సవర్ణదర్ఘ సంధి, అమ్రేడత సంధి. అమ్రేడత సంధి. ఈ క్రింది వల్ల సంభావన పూర్వపద కర్మధారయ సమాస పదం. ఉరు వజ్రము, శిరీష పుష్పములు, తల్లిదండ్రులు, దశావతారాలు. శిరీష పుష్పములు. కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్ళారు. కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్ళారు. అడుగుతూ అనేది వార్ధకం, చతుర్థార్థకం, తుమ్మనార్థకం, భావార్థకం. ఏంటండి? తూ అడుగుతూ అంటే సత్రార్థకం. హెలెన్ కెల్లర్ ప్రపంచమంతా తిరిగి
ప్రత్యేక అవసరాలున్న పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అనే వాక్యం. సంక్లిష్టం, సంయుక్తం, విద్యార్థకం, ప్రార్థనార్థకం. సంక్లిష్టం. రాళ్ళ నిద్రించు ప్రతిమల మేలు కొలిపే. గీతగీసిన పదం గణం. నిద్రించు అనే దానికి గణం. బాగణం, తాగణం, రాగణం, నాగణం. తాగణం. భరణ బొబ్బరవే అనే గణాలు ఉండే పద్యం. ఉత్పలమాల. నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ విషయాలను సమర్థంగా అధ్యయనం చేయగలడో నిర్ధారించు మూల్యాంకనము. ప్రాగుప్తిక మూల్యాంకనం, అభ్యసన కొరకు మూల్యాంకనం, అభ్యసన మూల్యాంకనం, బోధన మూల్యాంకనం. ప్రాగుప్తిక మూల్యాంకనం. భాషా దురాభిమానాలు తగ్గించి వివిధ భాషా రూపాలను విద్యార్థులకు పరిచయం చేయగల కార్యక్రమం. నీతి బోధన, భాషా క్రీడ, పుస్తక పఠనం, భాషా విహార యాత్రలు. భాషా విహార యాత్రలు. విద్యార్థులలో ఆనందానుభూతిని, రసానుభూతిని పెంపొందించు సాహిత్య ప్రక్రియ, ఆ ప్రక్రియను బోధించు పద్ధతి. గద్యము, ప్రవచన పద్ధతి, పద్యము, ప్రశంసా పద్ధతి, వ్యాకరణము, సూత్ర పద్ధతి, కథన పద్ధతి. పద్యము, ప్రశంసా పద్ధతి. 2021లో రాష్ట్ర విద్యా ప్రణాళిక రూపకల్పన దృష్టి ఎందున్న ప్రతిపాదనలు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2025 ప్రతిపాదనలు, ఈశ్వర్భాయ్ కమిటీ ప్రతిపాదనలు, మాల్కం ఆదిచేతయ్య ప్రతిపాదనలు, అబ్దుల్ కలాం ప్రతిపాదనలు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2025 ప్రతిపాదనలు. పాత్రానుగుణంగా భావించే సామర్థ్యాన్ని విద్యార్థులలో పెంపొందించగల చర్య. వక్తృత్వం, రచన, నాటకీకరణ, కథాపూరణ. పాత్రలు దేనిలో ఉండండి? నాటకీకరణ. భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటి వారిలో కలిగించేది. భావ వినిమయము, భావ విముక్తి, భావముక్తి, భావనోద్దీపన. భావన ఓ ఉద్దీపన. The principal looked into the complaint. The meaning of the phrasal verb looked into is
Correct answer. Observe keenly. Choose the sentence with an adverbial clause. Since 1991, he has been in London. He stayed indoors since in the rain heavily. It has been raining since last Sunday. He is waiting for his friend. Correct answer. He stayed indoors since it rained heavily. No sooner does the door than somebody knock again. Choose the group of words that fits the context. I had closed, had I closed, did I close, I closed. Had I closed. The people followed the principle that Mandela advocated. The part of the sentence that Mandela advocated is an adjustable clause, an adverbial clause, a conditional clause, an adverbial clause of reason. An adverbial clause. Choose the word that can be used as a verb and a noun. Thought, bought, fight, thought. Thought. Choose the word that gives the meaning of a number of people watching a match or something. Mob, trophy, spectators, team. Spectators. Choose the grammatically correct question. How long the queue is? How long is the queue? How long is the queue? How the queue is long. How long is the queue? Choose the expression with the correct order of adjectives. A brown Indian handmade wooden table. A handmade wooden Indian brown table. A wooden handmade brown Indian table. A brown Indian table. Handmade wooden. A brown Indian handmade wooden table. She writes to me once a
blue moon. The meaning of once in a blue moon is never, frequently, very rarely, very often. Very rarely. While one of my friend days it began to rain. Choose the correct tense from the verb to complete the sentence given above. Was playing, were playing, have played, will be playing, was playing. A person who abstains from taking alcohol is answer a teetotaler. One of the following is a plural noun. Choose it. Syllabi. Syllabi. The teacher shouted at the student. Choose the correct preposition to complete the sentence. Yet, the teacher shouted at the students. We discussed the plan, new plan at length. In the above sentence, the expression at length gives the meaning of fast behind the limit, in short, in details. In detail. I am not acquainted this area. Choose the correct preposition to complete the sentence. With. Choose the sentence in the simple past tense. She sings songs, she cut the mango, I want to meet you, he trains here. He cut the mango. Read the following pages and choose the correct answer to the questions given after. Read the following passage.
స్లోగా పాస్ చేసుకుని ప్యాసేజ్ని రీడ్ చేయగలరని చూస్తున్నాను. నెక్స్ట్ అబౌట్ ద ప్యాసేజ్ క్వశ్చన్స్ 77. Negative national feeling can make a nation selfish, self-centered, indifferent, dangerous. Negative national feeling can make a nation self-centered. Next question. The greatest problem in the middle of the passage refers to the questions. How to contain the dangers of aggressive nationalism. Aggregation nationalism is isolates a country. She said that he was busy. This sentence has a noun clause. Ganesh, who is my friend, lives in Guntur. This sentence has a non-defining relative clause. I saw a beautiful green leaf. The part of which the word green is an adjective. Walking improves health. In this above sentence, walking is a gender. The antonyms of massive is small. The following methods stresses on the spoken language.
the translation method, the reading method, the direct method, the communicative method. Answer is the communicative method. Choose the word that does not have stress. Obtain, would, delete, tutorial. Would. 87. A method is an overall plan for the orderly presentation of language material within one approach. There can be many methods. SQ3R methods in teaching reading is SQ3R method is teaching reading is survey, question, read, recall, review. SQ3R methods: survey, questions, read, recall, and review. English phonemic consonants and vowels are in the following order: 44, 24, 20. Inductive method of teaching is to guide the students. From rules to examples, from examples to rules, to understanding concepts, to understanding facts. Correct answer is from examples to rules. అమరికలో తరువాతి మూడు వరుస సంఖ్యలు 11, 8, 5, 2. Answer is -1, -4, -7. క్రింది వానిలో పరిపూర్ణ గణం కాని సంఖ్య 567. -1, 1/2 నకు విలోమ, -1, 1/2 నకు గుణకార విలోమము. -2/3.
రెండు సంఖ్యల గాసాబా మరియు కాసాగూలు వరుసగా 6 మరియు 36. ఆ సంఖ్యలలో ఒకటి 12 అయిన రెండవ సంఖ్య. One answer is 118. Five by 8 is equal to 20 by p అయిన p విలువ 32. (0.7499) వీటి మధ్య ఉంటుంది. ఆన్సర్ 3. 0.749 మరియు 0.75. అక్కడి సంఖ్యలను ప్రామాణిక రూపంలో మార్చుటకు లవహారాలను దీనితో భాగిస్తాము. గాసాబతో భాగిస్తాము. ఒక పెట్టెలో గల ఎరుపు మరియు నీలం రంగు గోళీల నిష్పత్తి 7:4 అయిన క్రింది సూచించిన ఈ క్రింది సంఖ్య పెట్టెలో గల గోళీల సంఖ్య కాగలదు. ఆన్సర్ 22. ఒక సంఖ్యలో 7/3% విలువ 42 అయిన ఆ సంఖ్య. ఆన్సర్ 3. 1800. ఒక కారు 60 km/గంటకు సరాసరి వేగంతో కొంత దూరాన్ని ప్రయాణించుటకు 40 నిమిషాలు పట్టినా అంతే దూరాన్ని 30 నిమిషాలలో చేరవలెనన్న కారు ప్రయాణించవలసిన సరాసరి వేగం. (80 km/h). Match the following. Column 1 105 degrees, B 45 degrees, C 180 degrees, D 215 degrees. అల్ప కోణం, పరావర్తన కోణం, అధిక కోణం, సరళ కోణం. నైంటీ డిగ్రీస్ అంటే సరళ కోణం. ఆన్సర్ ఈజ్
E3 B1 C4 D2. 105 degrees అంటే అధిక కోణం, 45 ఆల్ఫా కోణం, 180 degrees సరళ కోణం, 215 degrees పరావర్తన కోణం. ఏబిసిడి చతుర్భుజంలో ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్, సిడి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్ మరియు యాంగిల్ ఏ మరియు యాంగిల్ డి కోణాల మొత్తం 180 degrees అయిన ఏబిసిడి సమలంబ చతుర్భుజం. ఒక పూరక కోణంలో జతలో ఒక కోణం రెండో కోణంలో 2/3 వంతు అయిన ఆ కోణాలు 36 degrees, 54 degrees. ఈ క్రింది వానలో ఏ కొలతలు త్రిభుజం యొక్క భుజాల కొలతలు కానేరవు? టూ cm, 4 cm, 6 cm. ఈ త్రిభుజ యొక్క కొలతలు కానేరవు. నలభై మీటర్లు, 25 మీటర్లు, 10 మీటర్లు కొలతలు కలిగిన ఒక బండాగారము నందు ఒక్కొక్కటి 2 మీటర్లు ఇంటూ 1.25 మీటర్లు ఇంటూ 1 మీటరు కొలతలు గల దీర్ఘ ఘనాకార పెట్టెలతో పూర్తిగా నింపబడిన ఆ బండాగారం నందు ఉంచగలిగే పెట్టెల సంఖ్య 4000. ప్రక్కపటంలో త్రిభుజం ఏడిఈ యొక్క వైశాల్యం 40 సెంటీమీటర్ స్క్వేర్. రెండు వృత్తాలు వ్యాసాల నిష్పత్తి 3:4 అయినా వాటి వైశాల్య నిష్పత్తి 9:60. ఆరోహణ క్రమంలో ఉన్న రాశులు 11, 12, 14, 18, x+2, 20, 22, 25, 61 అలా మధ్యగతం 19 అయిన x విలువ 17. స్పెటర్ అమ్మకాల సంఖ్య. స్పెటర్ సైజ్ 40 సైజ్ స్పెటర్లు 15 అమ్మారు. స్పెటర్ సైజ్ 42 15 అమ్మటం జరిగింది. స్పెటర్ సైజ్ 44 13 అమ్మటం జరిగింది. స్పెటర్ సైజ్ 46 14 అమ్మటం జరిగింది. స్పెటర్ సైజ్ 48 11 అమ్మటం
జరిగింది. పై పట్టిక లెక్క బహుళకం. పై పట్టికలో దత్తాంశం యొక్క బహుళకం. టేబుల్ సరిగ్గా చూస్తే అందుకు చేయాలి. క్రింది వనలో 9ని ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం. ఇది ఈజీగా గుర్తుపట్టొచ్చండి. ఆన్సర్ ఈజ్ 4. 3x - 4 into 64 - x = 10 అయిన x విలువ 38. 10⁻17 plus 10⁻15 by 10⁻15 యొక్క విలువ 101. ను ప్రామాణిక రూపంలో y × 10⁸ అని వ్రాయగా y విలువ 82903. ఒక దీర్ఘచతురస్ర పొడవు 4AB మరియు వెడల్పు 4/6 అయిన దీర్ఘచతురస్ర వైశాల్యం 24AB³. ఈ క్రింది వానిలో గణిత స్వభావానికి చెందనిది: అమూర్త లక్షణం, ఖచ్చితత్వం, సందిగ్ధత, సౌందర్య లక్షణం. సందిగ్ధత. విలువ కట్టడం అనే లక్ష్యం ఈ రంగాలకు చెందుతుంది. భావావేశ రంగం, జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక మరియు మానసికాత్మక చలన రంగాలు. విలువ కట్టడం భావావేశ రంగానికి చెందినది. నేపియర్ పట్టికలను ఉపయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియలను సులభంగా చేయవచ్చు. సంకలనాలు, వ్యవకలనాలు, గుణకారాలు, భాగాహారాలు. గుణకారాలు. లెస్టర్ బి స్టాండ్స్ ప్రకారం పీరియడ్ పథకం లేదా పాఠ్య పథకం వాస్తవంగా ఒక పునరాలోచన ప్రణాళిక, ప్రేరణ ప్రణాళిక, నియోజక ప్రణాళిక, కార్యాచరణ ప్రణాళిక.
కార్యాచరణ ప్రణాళిక. లక్ష్యాత్మక ప్రశ్నల యొక్క ఒక లోపం. లక్ష్యాత్మక ప్రశ్నల యొక్క ఒక లోపం భావ స్వేచ్ఛకు అవకాశం తక్కువ. గణితంలో బాహ్య సహసంబంధానికి ఉదాహరణ. బీజగణితం, భౌతిక శాస్త్రం. లోహాలతో ఆమ్లాలు చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు. లోహాలతో ఆమ్లాలు చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు హైడ్రోజన్. కట్టస్లు సహజంగా ఉండు ప్రదేశం. ఎడారులు. టొబాకో మొజాయిక్ వైరస్ వ్యాప్తి చెందు విధము. గాలి ద్వారా, కీటకాలు, విత్తనాలు, నీరు. కీటకాల ద్వారా. రెండు ఎముకలను కలపడానికి ఉపయోగించేది. మృదాసి లెగమెంట్, స్థాయి బంధనం, కండరం. లెగమెంట్. కర్ణబేరికి కలపబడి ఉండే ఎముక. కర్ణబేరికి కలపబడి ఉండే ఎముక. కర్ణాంతరాస్తి, సుత్తి, దాగలి, కర్ణవత్తం. సుత్తి. హిమోగ్లోబిన్ లో ఉండే మూలకం. హిమోగ్లోబిన్ లో ఉండే మూలకం. ఇనుము, మెగ్నీషియం, రాగి, వెండి. ఇనుము. ద సిటీ ఆఫ్ లేక్స్, సరస్సుల నగరం. జైపూర్, ఉదయపూర్, బెంగళూరు, కలకత్తా. ఉదయపూర్. మన పైదవడలో ఉండే కొండకాలు, కొరకు పండ్లు సంఖ్య 4. 4. సాధారణ విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ దీనితో తయారు చేయబడుతుంది. మనకు తెలిసిందండి టంగ్స్టన్. ఈ క్రింది కూరగాయల్లో ఒకటి రూపాంతరం చెందిన మొక్క యొక్క కాండము. కాండం ఏది రూపాంతరం చెందిందంటే బంగాళదుంప. కాండం యొక్క రూపాంతరం బంగాళదుంప. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ ఉపయోగం. విద్యుత్ వినియోగం తగ్గించటం, వాయు కాలుష్యం తగ్గించడం, నీటిని శుభ్రపరచడం, శబ్ద కాలుష్యం తగ్గించటం. వాయు కాలుష్యం తగ్గించటం. ఇది జాలాకార ఈనెల వ్యాపకం కలిగిన మొక్క. మిరప. నీటి యొక్క అడుగు భాగంగా నివసించే జీవులు. నత్త మరియు ఈల్ చేప.
క్రింది వాటిలో సంఘజీవులైన కీటకాల జతను గుర్తించండి. తేనెటీగలు, చీమలు. ఒకే విత్తనం గల ఫలము. కొబ్బరి. తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల జతను. గులాబీ, చిక్కుడు. సముద్ర ఉపరితలపు నీటి మట్టంలో కలిగే హెచ్చు తగ్గులు. పోటు పాటులు. వాల్గా నది ఈ సముద్రంలో కలుస్తుంది. వాల్గా నది ఈ సముద్రంలో కలుస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రం, కాస్పియన్ సముద్రం, బాల్టిక్ సముద్రం, మృత సముద్రం. కాస్పియన్ సముద్రం. అశోకుని సామ్రాజ్యంలో భాగం కాని ప్రాంతం. తక్షశిల, వైశాలి, సువర్ణగిరి, కేరళ. 4 కేరళ. అర్థశాస్త్రం రచయిత. మీకు అందరికీ తెలిసింది ఆన్సర్ చాణక్యుడు. మీ ఆన్సర్లన్నీ కామెంట్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. అందుకే మధ్యలో చెప్పట్లేదు, వీడియో చాలా లెంత్ అవుతుందని స్పీడ్గా కూడా చెప్పడం జరుగుతుంది. మీరు అర్థం చేసుకుని ఒకసారి వింటూ ఉంటే మీరు పేపర్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళు కూడా అవుతారు, అందుకు గుర్తు కూడా ఉంటాయి. గోండ్లు దీపావళి ఉత్సవంలో చేసే నృత్యం. గోండ్లు దీపావళి ఉత్సవంలో చేసే నృత్యం గుస్సడి. కల్పనా దత్, అరుణ ఆశాపాలి, లక్ష్మీ సెహగల్, కమలాదేవి చటోపాధ్యాయులలో సారూప్య అంశము. సైన్యంలో పనిచేసిన మహిళలు, కవయిత్రులు, సంఘ సంస్కర్తలు, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళలు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళలు. ఇటలీ అన్వేషకుడు కొలంబస్ ఈ ప్రాంతాన్ని చేరుకోవాలని క్రీస్తు శకం 1992లో తన నౌకాయానాన్ని ప్రారంభించాడు. ఇది కూడా అందరూ తెలిసిందండి, భారతదేశం. మీరు కామెంట్ తెలియజేస్తారని, కామెంట్లో మీ ఆన్సర్ తెలియజేస్తారు అనుకుంటున్నాను, అందుకే మరి అంతమాట చెప్పట్లేదండి. రేఖాంశాలకు సంబంధించి సరైనది. 0 డిగ్రీ రేఖాంశము చిన్నది, 90 డిగ్రీస్ పశ్చిమ రేఖాంశం పొడవైనది, 180 డిగ్రీ తూర్పు రేఖాంశం అత్యంత పొడవైనది. 4 అన్ని రేఖాంశాలు సమాన పొడవు కలిగినది. మీకు తెలిసిన అన్ని రేఖాంశాలు సమాన పొడవు కలిగినవి.
ఎల్ బెర్నాల్డ్ ప్రకారం వాతావరణం ఈ రకానికి చెందిన పరికరం. సాంస్కృతిక, జీవ, సాంఘిక, భౌతిక. ఇది కూడా మీకు ఎలా తెలిసిందే, భౌతికంగానే ఉంటుందండి. మీ రైలు ప్రయాణ అనుభవంతో రైలు ప్రయాణంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలని నీ మిత్రులకు తెలియజేస్తావు. ఇది ఈ క్రింది విద్యా ప్రమాణంకు సంబంధించినది. పట నైపుణ్యం, బొమ్మలు గీయటం, నమూనాలు తయారు చేయటం, భావ ప్రసారం, ప్రశంసా విలువలు, జీవ వైద్యం సహా కలిగి ఉండటం. సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, ప్రశ్నించటం, పరికల్పన చేయటం. దీంట్లో రైలు ప్రయాణం చేస్తున్న దాంట్లో బొమ్మలో ఇది ఏం కదండి, ఒకటి తప్పు. 2 ప్రాజెక్టులు తయారు చేయడం, 3వది తప్పండి. 4వది ప్రశ్నించట్లేదండి, అది కూడా తప్పే. ఆన్సర్ 2, 146, 2. ప్రశంసా విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండటం. క్రింది వానిలో ఒక అంశం సాంఘిక శాస్త్రం లేదా విజ్ఞాన శాస్త్రంలో ఒక దానిలో మాత్రమే బోధించబడుతుంది. సాంఘిక శాస్త్రం విజ్ఞాన శాస్త్రంలో ఒక దానిలో బోధించబడుతుంది. ధ్వని, గాలి, నీరు, వాతావరణం. వాటర్ రెండిట్లో ఉంటుందండి. సాంఘిక శాస్త్రం, సైన్స్లో కూడా వాటర్ గురించి ఉంటుంది. 148. విద్యా ప్రణాళిక అనుసాధనం కళాకారుడి లాంటి ఉపాధ్యాయుని చేతిలోని పదార్థాలకు విద్యార్థులకు రూపం ఇవ్వటానికి అతని ఆదర్శాలు, ఉద్దేశాలు ప్రకారం అతని స్టూడియోలో, పాఠశాలలో రూపుదిద్దుకుంటుంది అని నిర్వచించినవారు. సియర్జిన్, స్పియర్స్, కన్నింగ్హామ్, ట్రోబెల్. 3. కన్నింగ్హామ్. క్రింది వానిలో ఒకటి ప్రతి నిజత్వ అనుభవాలకు ఉదాహరణ. పవర్ ప్రాజెక్టులు, కృత్రిమ ఉపగ్రహాల నమూనా, రేడియో గణితం, సైన్స్ మ్యూజియం. కృత్రిమ ఉపగ్రహాలు. ఒక విద్యార్థి అతని తల్లిదండ్రులతో సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ అతడు ర్యాక్లలో అమర్చబడిన వివిధ వస్తువులను స్వేచ్ఛగా పరిశీలించాడు. ఈ పరిశీలన రకం అనియంత్రిత, నియంత్రిత, ప్రత్యక్ష పరిశీలన, అప్రత్యక్ష పరిశీలన. అనియంత్రిత పరిశీలన. క్వశ్చన్ పేపర్ ఫుల్గా అంతా చూసామండి. మీరు ఒకసారి రివిజన్ చేస్తున్నట్టు ఉంటుంది. ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా వేరొక వీడియోలో కలుద్దాం.